Hello friends, welcome to the trapping series. This is video number 3. నేను పెట్టిన ఫస్ట్ ట్రాపింగ్ వీడియోలో 3 ఇంపార్టెంట్ ట్రాప్స్ గురించి డిస్కస్ చేసాం. సెకండ్ ట్రాపింగ్ వీడియోలో మనం మార్కెట్లో ఉన్న రీటైల్ ట్రేడర్స్ యొక్క సెంటిమెంట్స్ ఎలా వర్క్ అవుతుంది అని డిస్కస్ చేసాం. ఈ థర్డ్ పార్ట్ లో మనం ఇంపార్టెంట్ గా మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ లెవెల్స్ ఎలా యాక్ట్ అవుతాయి, మార్కెట్ ఆ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా ట్రాప్ చేస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అగైన్ మార్కెట్ అయిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, లైవ్ మార్కెట్లో మనం ఏదైతే డిస్కస్ చేసామో ఆ పాయింట్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దట్ మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మార్కెట్లో లెవెల్స్ ఎలా వర్క్ అవుతాయి, మనం ఎలా మార్కెట్ని చూడాలి, మార్కెట్ యొక్క డైరెక్షన్, మార్కెట్లో ఉన్న సెంటిమెంట్స్ ఎలా వర్క్ అవుతాయని పిక్చర్ అనేది మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. ఈ ట్రాపింగ్ సిరీస్లో ఇంకా చాలా వీడియోస్ నేను ప్లాన్ చేస్తున్నా. మీ సపోర్ట్ ఉంటే మాత్రమే ఇలాంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ని చేయడానికి నాకు కూడా మోటివేటెడ్గా ఉంటుంది. సో తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి అండ్ ట్రేడింగ్ చేస్తున్న మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోస్ని షేర్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్లో ట్రాప్స్ని ఐడెంటిఫై చేయడం, లెవెల్స్ని ఐడెంటిఫై చేయడం, సెంటిమెంట్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. బికాస్ ఎడ్యుకేషన్ లేదు అంటే ట్రేడింగ్లో డబ్బుల్ని సంపాదించడం ఈజ్ నాట్ ఎ ఈజీ టాస్క్. సో అందువల్ల వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రైడే రోజు నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత డౌన్ సైడ్ మూమెంటం అండ్ ఈ ప్రైస్ లెవెల్స్ నుండి 23,020 లెవెల్స్ నుండి నిఫ్టీ ఒక అప్సైడ్ మూమెంటంని చూపించింది. కానీ బ్యాంక్ నిఫ్టీని మీరు గమనిస్తే 51,440 లెవెల్స్లో సపోర్ట్ని తీసుకుని ఒక స్ట్రాంగ్ అప్సైడ్ మూమెంటం అయితే ఇచ్చింది. ఎందుకు మార్కెట్ ఈ ప్రైస్ లెవెల్స్ నుండి అప్సైడ్ మూమెంటం చేసింది, ఎందుకు మార్కెట్ ఇక్కడ నుండి ఇంత స్ట్రాంగ్ అప్సైడ్ మూమెంటం ఇచ్చింది అని వీడియోని పాజ్ చేసి కమెంట్స్లో మీరు మెన్షన్ చేయండి. నేను మీకు చెప్తా ఎందుకు మార్కెట్ ఇక్కడ నుండి అప్సైడ్ మూమెంటం చేసింది అని. దానికి ముందు నేను పెట్టిన అప్డేట్ని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 9:20 AM ఒక చార్ట్ నేను ట్రేడర్స్ కమ్యూనిటీలో షేర్ చేస్తా. ఇవన్నీ కూడా లైవ్ మార్కెట్లో నేను పెట్టిన అప్డేట్స్ అనమాట. నిఫ్టీలో ఒక అప్సైడ్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంది 23,080 లెవెల్స్ నుండి. సో స్మాల్ రిస్క్ ఇక్కడ తీసుకుంటున్నాను అని ఈ చార్ట్ని కూడా మీరు గమనిస్తే ఇలా మెన్షన్ చేస్తాను. మార్కెట్ కొంతవరకు డౌన్ సైడ్ మూమెంటం చేస్తూ ఇక్కడ నుండి అప్సైడ్ మూమెంటం చేయవచ్చు అని. తర్వాత 9:22కి ఇంకో అప్డేట్ని కూడా షేర్ చేస్తాను వితిన్ 2 minutesలో. బ్యాంక్ నిఫ్టీ 51,500 లెవెల్స్ని రెస్పెక్ట్ చేస్తే మార్కెట్ ఒక అప్సైడ్ మూవ్ ఇస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ ఈ సపోర్ట్ లెవెల్స్ బిలో క్లోజ్ అయితే ఐ విల్ ప్లాన్ బేరిష్ అని. ఫస్ట్ ఈ అప్డేట్స్ని అండర్స్టాండ్ చేసుకోండి, తర్వాత లాజిక్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. తర్వాత 9:23కి 1 minute తర్వాత టేకింగ్ స్మాల్ ఎస్ఎల్ ఆన్ ద అప్ సైడ్ అని మెన్షన్ చేస్తాను అండ్ ఎస్ఎల్ని కూడా మెన్షన్ చేస్తా. నిఫ్టీలో 20 పాయింట్స్ ఎస్ఎల్గా తీసుకుంటున్నా, బ్యాంక్ నిఫ్టీలో 45 పాయింట్స్ ఎస్ఎల్గా తీసుకుంటున్నానని. నేను అప్డేట్ పెట్టిన తర్వాత నిఫ్టీలో అయితే ఒక డీసెంట్ మూమెంటం వచ్చింది. కానీ బ్యాంక్ నిఫ్టీని మీరు గమనించండి, 51,500 లెవెల్స్ నుండి బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ టు 400 పాయింట్స్ మూమెంటం ఇచ్చింది. మీరు చూస్తున్నారు కదా, రీటైల్ ట్రేడర్స్ యొక్క స్టాప్ లాసెస్ సెట్ అయ్యేటప్పుడు ఇలాంటి బిగ్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. లాస్ట్ వీడియోలో అనేది దీని గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ ఎందుకు ఇక్కడ నుండి అప్సైడ్ మూమెంటం చేసింది అంటే చార్ట్ని కొంతవరకు మీరు జూమ్ అవుట్ చేసి చూడాలి. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, ప్రీ మార్కెట్ అనాలిసిస్లోనే ఈ లెవెల్ నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఎవ్రీడే మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ మీకు వస్తుంది. గిఫ్ట్ నిఫ్టీని చూసి గిఫ్ట్ నిఫ్టీ ఏ ప్రైస్ లెవెల్స్లో ఓపెన్ అవ్వచ్చు అని అండర్స్టాండ్ చేసుకుని ఇంపార్టెంట్ లెవెల్స్ని, ట్రేడింగ్ ప్లాన్ని మార్నింగ్ నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నా. ఆ మార్నింగ్ పెట్టిన వీడియోలో నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీ ఇన్ కేస్ ఈ లెవెల్స్ బిలో కానీ వెళ్ళింది అంటే మార్కెట్ చూడండి ఈ ప్రైస్ లెవెల్స్లో ఉన్న సపోర్ట్ని రెస్పెక్ట్ చేయదు, బ్రేక్ డౌన్ చేస్తూ డైరెక్ట్లీ డౌన్ సైడ్ మూమెంటం చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ ఉన్న సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే రెడ్ క్యాండిల్స్ని ఫామ్ చేసిందో ఇక్కడ చాలా మంది రీటైల్ ట్రేడర్స్ ఆల్రెడీ ప్లాన్ చేసేసి ఉంటారు పుట్ ఆప్షన్స్ని. ఎందుకని, బికాస్ ఇక్కడ ఒక బ్రేక్ డౌన్ ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీ. గమనిస్తున్నారు కదా, ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది. కానీ బ్యాంక్ నిఫ్టీకి ఉన్న ఇంపార్టెంట్ సపోర్ట్ ఏంటి, ఈ లెవెల్ అన్నమాట. ఈ జోన్ ఏదైతే ఉందో ఈ కంప్లీట్ జోన్ బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్గా యాక్ట్ అవుతూ ఉండింది. సో రీటైల్ ట్రేడర్స్ ఇక్కడ ఎంటర్ అయ్యారు. మార్కెట్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్లో ఉంది 51,500 ఒక రౌండ్ నెంబర్ కూడా. సో ఇక్కడ నుండి మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేయడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంది అని. కానీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను నిఫ్టీ యొక్క చార్ట్ని కంప్లీట్లీ ఇగ్నోర్ చేసేసాను. నిఫ్టీ యొక్క కన్ఫర్మేషన్ని ఫ్రైడే రోజు తీసుకోలేదు, ఓన్లీ బ్యాంక్ నిఫ్టీని మాత్రమే నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. దీన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ని మాత్రమే అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో ఇన్ కేస్ అప్సైడ్ మూమెంటం కానీ వచ్చింది అంటే నిఫ్టీలో కూడా అప్సైడ్ మూమెంటం రావాలి అని. అండ్ ఇంకో రీజన్ ఏంటి, నిఫ్టీ నేను చూడకపోవడానికి, నిఫ్టీలో స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చింది. ఇంత స్ట్రాంగ్ సెల్లింగ్ తర్వాత మార్కెట్ అగైన్ అప్సైడ్ మూమెంటం చేస్తూ డేస్ అయిన టెస్ట్ చేయాలి అంటే ఈ ప్రైస్ లెవెల్స్లో ఏదైనా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండాలి. 23,000 లెవెల్స్ అనేది ఒక సపోర్ట్ యాక్ట్ అవుతుంది. మేబీ ఇంతవరకు మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేసి ఉండింది అంటే మోర్ నంబర్ ఆఫ్ సెల్లర్స్ని అట్రాక్ట్ చేస్తూ నిఫ్టీ అప్సైడ్ మూమెంటం చేసి ఉండొచ్చేమో, ఐ డోంట్ నో. కానీ ఈ ప్రైస్ లెవెల్స్లో నిఫ్టీకి ఎటువంటి స్ట్రాంగ్ సపోర్ట్ కూడా లేదు. సో అందుకోసం నేను నిఫ్టీని కంప్లీట్లీ అవాయిడ్ చేశాను. కానీ బ్యాంక్ నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉండింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఈ ప్రైస్ పాయింట్లో మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేస్తుంది అని నేను మెన్షన్ చేసిన తర్వాత ఒక్కసారి కూడా మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేయలేదు, ఇలాగే కంటిన్యూస్లీ అప్సైడ్ మూమెంటం చేసింది.
సో మార్కెట్లో మీరు ఒక సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు ఆ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఎంత సిగ్నిఫికెంట్గా మార్కెట్లో యాక్ట్ అవుతుంది, ఈ సపోర్ట్కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఈ ప్రైస్ లెవెల్స్లో నేను ఎంటర్ చేస్తూ నా ఎస్ఎల్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ రివార్డ్ మీరు గమనిస్తే మోర్ దెన్ 1:1.5 ఇక్కడ రివార్డ్ దొరికిందనమాట. ప్రీమియం చార్ట్లో కూడా నేను మీకు మొమెంటమ్ని చూపిస్తా, ఎందుకంటే నేను మెన్షన్ చేస్తాను బ్యాంక్ నిఫ్టీలో 45 పాయింట్స్ ఎస్ఎల్ తీసుకోవాలి, నిఫ్టీలో 20 పాయింట్స్ ఎస్ఎల్ తీసుకోవాలి అని. ఎంటర్ చేసిన తర్వాత నిఫ్టీ కొంతవరకు డౌన్ సైడ్ మూమెంటం చేసింది, బట్ అగైన్ అప్ సైడ్ మూమెంటంని కంటిన్యూ చేసింది. బ్యాంక్ నిఫ్టీ 51,400 యొక్క స్ట్రైక్ ప్రైస్ ఎంటర్ చేసిన తర్వాత కొంతవరకు డౌన్ సైడ్ మూమెంటం చేసిన తర్వాత మీరు రిస్ట్ రివార్డ్ ఇక్కడ గమనిస్తున్నారు కదా, 1:4 రిస్ట్ రివార్డ్ అనేది ఇక్కడ అచీవ్ అయిందనమాట. సో ఇక్కడ 45 పాయింట్స్ ఎస్ఎల్కి 186 పాయింట్స్ ఇక్కడ రివార్డ్ దొరికింది. సో దిస్ ఈజ్ కాల్డ్ స్మాల్ ఎస్ఎల్ బిగ్ రివార్డ్ అనమాట. సో అందుకే నేను మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటా, స్మాల్ ఎస్ఎల్ ఆపర్చునిటీని ఐడెంటిఫై చేయాలి, బిగ్ రివార్డ్ దొరికేలా ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలి అని. బట్ ఇలా స్మాల్ ఎస్ఎల్ అండ్ బిగ్ రివార్డ్ అచీవ్ చేయాలి అంటే చాలా ప్రిసైజ్గా మార్కెట్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది, ఏ లెవెల్ మనకి ఇంపార్టెంట్గా యాక్ట్ అవుతుంది అని. సో మేబీ ఈ ప్రైస్ లెవెల్స్లో మీకు కన్ఫ్యూజన్ అయి ఉండొచ్చు, మార్కెట్ ఈ లెవెల్స్ ఉండే ఎందుకు అప్ సైడ్ మూమెంటం చేస్తుంది, ఇక్కడ సపోర్ట్ ఉంది అని. ఇలాంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మీరు ఎంటైర్ జోన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఎంటైర్ జోన్ని మీరు కన్సిడర్ చేసుకుంటూ ఈ జోన్ బిలో మార్కెట్ వస్తే మాత్రమే నేను పుట్ ఆప్షన్స్ని ప్లాన్ చేసుకుంటా అని ఫిక్స్ అయిపోవాలి. మార్కెట్ ఓపెన్ అవడానికి ముందే మీకు ఒక ప్లాన్ అనేది ఉండాలి. మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే సైడ్ మూమెంటం చేయవచ్చు అని, ఇన్ కేస్ ఈ లెవెల్ కానీ బ్రేక్ డౌన్ అయ్యింది అంటే ఈ లెవెల్ బిలో మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేస్తుంది అనే క్లారిటీ మీకు మార్కెట్ ఓపెన్ అవడానికి ముందే ఉండింది అంటే దెన్ మార్కెట్ ఓపెన్ అయ్యేటప్పుడు మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకే, ఇక్కడ స్మాల్ ఎస్ఎల్ కదా, స్మాల్ ఎస్ఎల్ తీసుకుని ట్రేడ్ ని ప్లాన్ చేసుకున్నట్టయితే అనుకున్న డైరెక్షన్ లో మార్కెట్ కానీ వెళ్ళింది అంటే ఒక బిగ్ రివార్డ్ దొరుకుతుంది. ఇన్ కేస్ మార్కెట్ రివర్స్ అవుతూ ట్రేడింగ్ ప్లాన్ ని ఫెయిల్ చేసింది అంటే ఇక్కడ పెట్టిన స్మాల్ ఎస్ఎల్ తీసుకుని మార్కెట్ నుండి ఎగ్జిట్ అయిపోవాలి. సో బ్యాంక్ నిఫ్టీలో నేను ఇక్కడ మార్క్ చేసిన లెవెల్ ఏదైనా మ్యాజిక్ లెవెలా? డెఫినెట్లీ ఇది మ్యాజిక్ లెవెల్ అయితే కాదు. సో ఈ ఎంటైర్ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ ని మార్కెట్ రెస్పెక్ట్ చేస్తుంది, ఎందుకంటే ప్రీవియస్ డే మార్కెట్ ఇక్కడ మంచిగా కన్సాలిడేట్ చేసి బ్రేక్అవుట్ ఇస్తూ అప్ సైడ్ కి మూమెంటం చేసింది, మూమెంటం చేస్తూ అగైన్ ఇక్కడ కన్సాలిడేట్ చేసింది. సో మెనీ పీపుల్ ఏమనుకుంటారు, ఇది ఒక కన్సాలిడేషన్ రేంజ్, ఈ రేంజ్ ని బ్రేక్ డౌన్ చేస్తే మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేస్తుంది అని. కానీ ఎక్కువ కన్సాలిడేషన్ ఎక్కడ జరిగింది? ఈ ప్రైస్ లెవెల్స్ లో ఎక్కువ కన్సాలిడేషన్ జరిగింది. మార్కెట్ క్లోజింగ్ అవర్స్ లో ఏదైతే మూమెంటం వస్తుందో అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ కన్సాలిడేషన్ కానీ ఆ మార్కెట్ క్లోజింగ్ అవర్స్ లో వస్తున్న మూమెంటం ని మనం కన్సిడర్ చేసుకోకూడదు, ఎందుకంటే ఎంటైర్ డేలో ఏదైతే బయింగ్ అండ్ సెల్లింగ్ జరిగింటుందో అవన్నీ కూడా ఈ టైంలోనే మ్యాచ్ అవుతాయి. మెనీ పీపుల్ ఎగ్జిట్ అవుతారు, ఎంటర్ అవుతారు. సో ఈ డేటాని మనం కన్సిడర్ చేసుకోలేం. మార్కెట్ క్లోజింగ్ అవర్స్ కి ముందు ఏదైతే మూమెంటం వచ్చిందో ఆ మూమెంటం ని మనం అండర్స్టాండ్ చేసుకుని ఆ ప్రైస్ లెవెల్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇది నేను చెప్పట్లేదు, మార్కెటే మీకు ఇక్కడ ప్రూవ్ చేసింది ఏ లెవెల్స్ కి మార్కెట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది అని. సో ఈ లెవెల్ ని ఎవరైతే కన్సిడర్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ట్రాప్ అయ్యారు. ఈ సపోర్ట్ లెవెల్ కి ఎవరైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారో వాళ్ళకి మార్కెట్ బెనిఫిట్ ని ఇచ్చింది అనమాట. సో ఇలా మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ లెవెల్స్ని మీరు అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే అప్పుడు మీకు స్మాల్ ఎస్ఎల్ ఆపర్చునిటీ దొరుకుతుంది, ఒక బిగ్ రివార్డ్ దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్ కేస్ మీకు లెవెల్స్ని డ్రా చేయడానికి కన్ఫ్యూజన్ అయ్యింది, డిఫికల్ట్ అవుతుంది అంటే రోజు మన ఛానల్లో పెట్టే ప్రీ మార్కెట్ అనాలిసిస్ని అబ్జర్వ్ చేయండి, లేదా మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్కి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఫ్రైడే రోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ నేను అక్కడ షేర్ చేశాను. ఆ ఇంపార్టెంట్ అప్డేట్స్లో మీకు చార్ట్ ఉంటుంది, ఆ చార్ట్లో మీకు ట్రాపింగ్ జోన్స్ ఉంటాయి. ఈ ట్రాపింగ్ జోన్స్ నేను ఎక్స్క్లూజివ్గా ట్రేడర్స్ కమ్యూనిటీలో మాత్రమే షేర్ చేస్తా. బట్ సమ్ టైమ్స్ మార్కెట్లో క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ కూడా అప్డేట్స్ నేను ఫార్వర్డ్ చేస్తా. సో ఆ చార్ట్లో ఉన్న ట్రాపింగ్ జోన్స్ని కూడా మీరు కన్సిడర్ చేసుకుంటూ మార్కెట్ యొక్క డైరెక్షన్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇది మనం డిస్కస్ చేసిన ఫస్ట్ అప్డేట్ అనమాట. ఫ్రైడే రోజు ట్రేడర్స్ కమ్యూనిటీలో మనం డిస్కస్ చేసిన ఫస్ట్ అప్డేట్ ఇది. ఈ మూమెంటం ఏదైతే ఉందో ఈ మూమెంటం కంప్లీట్లీ సపోర్ట్ లెవెల్స్ పైన ఆధారపడి ఉండింది. సెకండ్ అప్డేట్ని కూడా మనం డిస్కస్ చేసాం. సెకండ్ అప్డేట్లో కూడా చాలా మంచి మూమెంటం వచ్చింది, కానీ ఆ అప్డేట్ని ఏదైతే నేను షేర్ చేశానో దాన్ని డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో షేర్ చేశాను. అప్పుడు మార్కెట్ యొక్క సెంటిమెంట్స్ అనేవి కంప్లీట్లీ డిఫరెంట్గా ఉన్నాయి. ఆ అప్డేట్ని షేర్ చేసిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ చాలా మంచి మూమెంటం ఇచ్చింది, ఇన్ఫాక్ట్ నిఫ్టీ కూడా చాలా మంచి మూమెంటం ఇచ్చింది. సో ఇన్ కేస్ ఆ ట్రాప్ గురించి మీరు తెలుసుకోవాలి, లాజిక్స్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియోకి 300 లైక్స్ కానీ వచ్చింది అంటే ఆ వీడియోని కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. సో ఐ బిలీవ్ ఈ పర్టికులర్ వీడియోలో మనం ఏదైతే సెల్లర్స్ ట్రాప్ గురించి డిస్కస్ చేసామో, సెల్లర్స్ ఎలా ట్రాప్ అయ్యారు, ఇంపార్టెంట్ లెవెల్స్ మార్కెట్లో ఎలా మనం మార్క్ చేసుకోవాలి, ఏ లెవెల్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది మీకు అండర్స్టాండ్ అయ్యింది అనుకుంటా. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఐ విల్ సీ యూ విత్ అనదర్ ట్రాపింగ్ వీడియో.